చూపిస్తారు గాలి ఎంత ఉందో వాస్తవం ఎంత ఉందో ప్రజలు చూపిస్తారు. మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ప్రాస కోసం ఎవరో రాసి ఇచ్చుంటారు, అది చెప్పుంటారు ఆయన. బట్ మా ఫ్యాన్ గాలే హోరుగా ఉంది, జోరుగా ఉంది, హుషారుగా ఉంది. ప్రజలందరూ కూడా కావాలని కోరుకుంటున్నారు. ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అని చెప్పేస్తున్నారు. ఎందుకంటే జగన్ గారి మీద ఉన్న నమ్మకం అది. జగన్ గారు ఇచ్చిన పథకాల పట్ల భరోసా అది. జగన్ గారు పెట్టిన వాలంటరీ వ్యవస్థనే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థని అంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల పేద ప్రజల పట్ల ఏమాత్రం గౌరవం ఉందన్నదని నిన్నటితో తెలిసిపోయింది. ఇప్పుడు దాకా ఎక్కడ లేని విధంగా వాలంటీర్లందరినీ కూడా చాలా దారుణంగా మాట్లాడారు. వాళ్ళని ఒక టెర్రరిస్టుల కింద, వాళ్ళు ఏదో రకరకాల వ్యక్తుల కింద మాట్లాడారు. ఈవేళ ఏం చేశారు? ఎలక్షన్ ఆ కూటమంతా వెళ్ళి ఎలక్షన్ కోసం ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఈ 3 నెలలు ఎండాకాలం ఇంటింటికి ఇస్తే ఎంతమంది మంచాల మీద ఉన్నారండి పెన్షన్లు తీసుకోవడానికి? ఎంతమంది దివ్యాంగులు ఉన్నారండి? ఎంతమంది వితంతువులు ఉన్నారండి? పేదవాడంటే డబ్బులు తీసుకుని ఓట్లు వేసేవాళ్ళు అనుకుంటున్నారా మీరు? పేదల పట్ల గౌరవం లేదు. పేదల పట్ల అసలు కనీసం ప్రజాస్వామ్యం పట్ల వాళ్ళకి ఒక విలువ అనేది లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వెళ్ళి ప్రత్యేకంగా రేపు ఏప్రిల్ 1, మే 1, జూన్ 1 3 నెలలు ఎండలో వెళ్ళి సచివాలయానికి వెళ్ళి తీసుకునేలా పెట్టారంటే పేదల మీద ఎవరికి ప్రేమ ఉంది, పేదల మీద ఎవరికి మంచి గౌరవం ఉందనేది అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే పేదల మీద గౌరవం ఉంది. అందుకే వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి ఇచ్చేలా పెట్టారు. మీరు ఆ ఇంటింటికి వెళ్ళే పథకాన్ని పేదలకున్న అవకాశాన్ని తీసేశారు. మీరు ఈ 3 నెలలు లేకుండా ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి మీరు తీశారు. రేపు పేదలే సమాధానం చెప్తారు. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పవన్ కళ్యాణ్ అంటే గవర్నమెంట్ ఎందుకు, వైసీపీ ఎందుకు భయపడుతుంది, మండలానికి ఒక నాయకుడిని ఎందుకు తీసుకొస్తున్నారు, ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కూడా బహిరంగ వేదికగా బహిరంగ సభలో నేను ప్రస్తావించాను. అది వాళ్ళ పార్టీలో డిస్కస్ చేసుకోవాలి. ఎంతసేపు మా పార్టీ ప్రచారం చేస్తుంది. మా పార్టీ నెగ్గడానికి మేము అన్ని రకాలుగా సమాయత్తమై ముందుకెళ్తున్నాం. మేము ఇప్పుడే కాదు, గడప గడపకి దగ్గర నుంచి ఎప్పుడు ఈ ప్రభుత్వం నెగ్గాక మా నాయకులు కానీ కింద స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి వరకు, జగన్మోహన్ రెడ్డి గారి వరకు మేము ఎప్పుడు ప్రజలతో 5 సంవత్సరాలు ప్రజలతోనే ఉన్నాం. కాబట్టి మాకు వేరే భయపడాలి, ఎన్నికల కోసం మళ్ళీ గబగబా అయిపోవాలని లేదు. ఇది పార్టీ సిస్టమ్, అది సంస్థాగత సిస్టమ్ అంటే తెలియాలి. ఎన్నికల సమయం వచ్చినప్పటికీ కొంతమంది ఈ కోఆర్డినేట్ చేయడానికి, హుషారు పెంచడానికి పై నాయకులు వస్తారు, వెళ్ళిపోతారు. ఇది బాధ్యత సిస్టమ్, హైరార్కీ అది. మరి ఆ హైరార్కీ ఆయన అటువైపు పార్టీలకు ఉంటే మరి తెలిసి ఉండేది. కాబట్టి ఇది మా పార్టీ, మేము ప్రజలకి చేసింది చెప్తున్నాం. ప్రజలు మాకు మద్దతుగా ఉన్నారు. మా పార్టీ గెలవటానికి మేమందరం కూడా కృషి చేయడం జరుగుతుంది తప్ప ఎవరినో ఓడించడానికి మా దగ్గర ఓడించే పద్ధతి లేదు, గెలిచే పద్ధతే ఉంది. ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి కాకినాడ పోర్టు కంటైనర్లో కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, అవన్నీ కావాలంటే వెళ్ళి తెచ్చుకోండి కూడా ఆయన అంటే ప్రజల్ని ఎంత చులకనగా చూస్తున్నారు, ఓటర్లను ఎంత చులకనగా చూస్తున్నారు. వీళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయి కంటైనర్లలో తీసేసుకుని అంటే ప్రజల్ని ఏ రకంగా డైరెక్ట్ చేస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ఇదేనా? మా పార్టీ ఏం చేస్తుందో చెప్పట్లేదు, మేము ఏం చేస్తామో చెప్పట్లేదు, ముగ్గురు కూటమి ఏం చేశారో చెప్పట్లేదు. ఇవేవి చెప్పకుండా వాళ్ళు ఎవరో వచ్చేసారు, వీళ్ళు ఎవరో వచ్చేసారు, కంటైనర్ నిన్న మొన్న మీరు యూట్యూబ్లో చూశారు. విదేశాల నుంచి చాలామంది దిగిపోయారు, ఎన్ఆర్ఐలు దిగిపోయారు, డాలర్స్ పనిచేస్తున్నారు, పాస్పోర్ట్లు ఇచ్చేస్తున్నారు. యూత్ అంతా వచ్చేయండి, మీకు పాస్పోర్ట్లతో సహా మేము పంపేస్తాం, ఉద్యోగాలు ఇచ్చేస్తాం అన్నట్టుగా యూట్యూబ్లు అన్నీ నిన్న ఫేస్బుక్లో యూట్యూబ్లో చాలా పోస్టింగ్స్ వచ్చాయి. మరి అన్నీ నిజమని మేము అంటామా? మేము అనం. మా పని మేమే చూసుకుంటాం. మేము ఏం చేసామో చెప్తాం, ఏం చేయబోతామో చెప్తాం, ఫ్యూచర్లో ఎలా ప్రజలకి అందుబాటులో ఉంటామో చెప్తాం. ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తామో చెప్తాం. అంతే తప్ప ప్రతిపక్షాలు వాళ్ళ వ్యూహం, వాళ్ళ పద్ధతి, వాళ్ళ విధానం అది. ఎంతసేపు వీళ్ళు చేశారు ఇది తగ్గించుకుంటే మంచిదని నా అభిప్రాయం. పిఠాపురం అభివృద్ధికి తన దగ్గర 12 నుంచి 14 పాయింట్ల ఫార్ములా ఉంది. 1,00,000 ఓట్ల మెజార్టీతో పిఠాపురంలో గెలవబోతుందని కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. సరే, ఎవరికాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండడం ఎవరు అభ్యంతరం పెట్టలేదు. అది 12 ఫార్ములాలు ఉంటే మేము ఆల్రెడీ 25 సంవత్సరాల నుంచి నేను ఏం చేశాను నేను ప్రజలకి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. నా గురించి ప్రజలు తెలుసు, రేపు ఏం చేయబోతామో తెలుసు. లోకల్ మేము ఆల్రెడీ పిఠాపురంకి ఏ మండలానికి ఆ మండలం, ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ లోకల్ ఎజెండా కూడా తయారు చేసాం. అట్లాగే ఓవరాల్గా నియోజకవర్గ ఎజెండానికి రైతులకి ఏం చేయాలి, కార్మికులకి ఏం చేయాలి, అలాగే అన్ని వర్గాల ప్రజలకి ఏ విధంగా చేయాలి, యూత్కి ఏం చేయాలి, మహిళలకి ఏం చేయాలి, ఓవరాల్గా ఎక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందా, సాగునీటి సమస్య ఉందా, సముద్ర తీర కొరత ప్రాంతానికి సమస్య ఉందా, ఇవన్నీ మాకు పాజిటివ్గా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము పాటుపడతాం. అదే చెప్తాం. ఖచ్చితంగా చెప్పింది జగన్ గారు కూడా చెప్పింది చేస్తాడు, చేయగలిగిందే చెప్తారు.
పిఠాపురం ఒక ఆధ్యాత్మిక కేంద్రం, ఆలయాలు ధ్వంసం చేస్తుంటే గీత ఏం చేస్తారో ఆమెను వచ్చినప్పుడు నిలదీయండి, ప్రచారానికి వచ్చినప్పుడు మీ మీద పర్సనల్గా కామెంట్ చేస్తాను. నన్ను ప్రత్యేకంగా నేను ఆల్రెడీ ఎన్నికల్లో నిలబడి ఉన్నాను, నడిచి వెళ్తున్నాను, ప్రతి గుమ్మానికి వెళ్తున్నాను, అందరినీ అడుగుతున్నాను. ఇప్పుడు ఆలయాల ధ్వంసం మీద ఇలాంటి అప్రతిష్టమైన మాటలు పిఠాపురం నియోజకవర్గానికి అంటగట్టడం కరెక్ట్ కాదు. ప్రజలు ఎవరో కూడా హర్షించరు. రోజుకి వేలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో, ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ పూజలు సంస్కారాలు అన్నీ చేసుకుని, దర్శనాలు చేసుకుని ప్రశాంతంగా వెళ్తున్నారు. అక్కర్లేని అన్ని ఓట్ల కోసం బీజేపీతో మద్దతు ఉన్నాం కాబట్టి ఆలయాల ధ్వంసం అంటే వాళ్ళందరూ ఓట్లు వేసేస్తారు అనుకుని ఇంక అన్ని ఓట్ల గురించి మాట్లాడేయడమా? డబ్బులు పంచేస్తున్నారని చెప్పడం కోసం కంటైనర్లు వచ్చేసాయి. బీజేపీ వాళ్ళు సాటిస్ఫైడ్ చేయడం కోసం ఆలయాల ధ్వంసం, ఇవన్నీ ఎందుకు? దయచేసి పిఠాపురం ప్రజలు చాలా మంచివారు. పిఠాపురం నియోజకవర్గం చాలా మంచి నియోజకవర్గం. లేనిపోని అన్నీ కూడా పిఠాపురం నియోజకవర్గానికి అంటగట్టొద్దు. ఇది నా విజ్ఞప్తి.